దేవర్షి, అమ్మ ఎప్పుడు వ్యర్థంగా కోపించరు. గోమాత, మీరన్నది ముమ్మాటికి నిజమే. కానీ మేము మొట్టమొదటిసారిగా మాత క్రోధితురాలు కావడం చూస్తున్నాము. శాంతించండి మాత, శాంతించండి. దేవి సరస్వతి, పర్యవసానం ఆలోచించండి. అలాగే స్వామి. దేవర్షి, అమ్మవారిని ఇప్పుడు శాంతింప చేయడం ఎలా? నారాయణ నారాయణ, ప్రణామాలు మాత. మాత, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి. సంతోషి మాతను శాంతపరచండి, అన్యథా ముల్లోకాలలో కేవలం వినాశనమే జరుగుతుంది. అవశ్యం దేవర్షి. దేవి సంతోషి, శాంతించండి. నారాయణ నారాయణ. దేవి, సంతోషి మాత శాంతించకపోతే సమస్త దేవలోకం భస్మమైపోతుంది. ఒకవేళ సంతోషి మాతను శాంతపరచకపోతే అనర్థం జరిగిపోతుంది దేవి, అనర్థం జరిగిపోతుంది. దయచేసి నా ప్రార్థనను మన్నించి మీరు శీఘ్రమే ఏదో ఒకటి చేయండి. దేవి, మీరు మరచినట్టున్నారు. దేవి సంతోషి మీ ముగ్గురి అంశేనని. మీ ముగ్గురు కలిసి సంతోషి మాతను శాంతపరచవచ్చు. ఆజ్ఞ బ్రహ్మదేవ, మాకు అవగతమే. దేవి సంతోషిని ఎలా శాంతపరచాలో. మహాదేవుని రుద్రాక్షమాల ఏ క్రోధాన్నైనా అంతం చేస్తుంది. దేవి, మీరిరువురూ కూడా మీ శక్తుల్ని ఈ రుద్రాక్షలో లీనం చేయండి. మన శక్తుల వల్ల దేవి సంతోషి క్రోధం అంతా ఈ మహారుద్రాక్షలో సంలీనమైపోతుంది.
ప్రణామాలు బ్రహ్మదేవా. మాతృమూర్తులకు ప్రణామాలు. మీరంతా నన్ను క్షమించాలి. నా క్రోధం వల్ల వినాశనం కలిగింది. ఆ కారణంగానే మీరంతా మా సమక్షానికి వచ్చినట్టున్నారు. దేవి సంతోషి, మీరు క్షమార్పణలు చెప్పవలసిన అవసరమే లేదు. మీ క్రోధానికి కారణాన్ని మేము అర్థం చేసుకోగలం. దేవి సంతోషి, మీ క్రోధము సముచితమే. ఏ దేవుళ్ళో దేవతలు కోరుకోరు తమ భక్తులు భక్తి ప్రదర్శించేప్పుడు ఆటంకాలు కలగాలని, ప్రసాదం కలుషితం కావాలని కోరుకోము. మీరు మీ భక్తురాలి భక్తిలోని శక్తిని చూపించారు. ఇక మీదటి ఎవ్వరూ ఇటువంటి దుస్సాహసం చేయజాలరు. మిమ్మల్ని శాంతపరచడం మా కర్తవ్యం దేవి. మీరు మా అంశనే. ఈరోజు మేము మిమ్మల్ని శాంతపరచకపోతే మీ క్రోధంలో జనించిన జ్వాల వల్ల ఈ సమస్త దేవలోకం భస్మమైపోయిండేది. మేమెంతో ఆనందిస్తున్నాము. ఇంతటి అమితమైన శక్తి కలిగి ఉన్నా కూడా మీరు మీ యొక్క శక్తిని దుష్కార్యాలకై ఉపయోగించలేదు. దేవి సంతోషి క్రోధం వల్ల మా స్థానానికే హాని కలగబోయింది. ఆమె తన క్రోధాన్ని ప్రదర్శించగలిగితే నేను శాంతంగా ఉండలేను. నారాయణ నారాయణ. మాత, నా మనస్సుని ఓ ప్రశ్న తొలిచివేస్తోంది. ఒకవేళ మీ ఆజ్ఞ ఉంటే మిమ్మల్ని ప్రశ్నించవచ్చా? అవశ్యం ప్రశ్నించండి దేవర్షి. పులుపు కూడా లోకంలోని అన్ని రుచులలో ఒక రుచి కదా, మరి దాన్ని ఇంతగా ద్వేషిస్తున్నారెందుకు మాత? మీరన్నది సత్యమే దేవర్షి. పులుపు కూడా ఓ రుచే. కానీ దేవర్షి ఈ రుచి ఉపవాసానికి పనికిరాదు. అయినా నా క్రోధానికి కారణం ప్రసాదంలో పులుపు కలవడం కాదు, ప్రసాదంలో దాన్ని కావాలనే కలపడం. నా భక్తులు చేసే పూజలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఆ కార్యాన్ని ఎప్పటికీ నేను సహించలేను. ఓరి భగవంతుడా! అయ్యో, అలా మాట్లాడకండి, మీకు త్వరగానే తగ్గిపోతుంది. చిన్నది తాగండి, దీంతో నొప్పి తగ్గుతుంది. నానమ్మ చెప్పిన చిట్కా ఇది. తాగండి తాగండి, త్వరగా తాగండి. అమ్మయ్యా, ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గింది, తగ్గింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు తగ్గింది. అమ్మా, చిన్న అరే, ఏం కనిపించావే? విషమిచ్చావే? అమ్మా! అమ్మా, ఏమైందమ్మా? నాన్న నాన్న ఎందుకు చూడరా, మీ నాన్న ఎలా తలడిల్లిపోతున్నారు. అదిగో సంతోషి ఏదో చిట్కా ముందని కలిపించిందిరా. ఆ తాగిన దగ్గర నుంచి నొప్పితో తల్లాడిల్లిపోతున్నారు. లేదే, అది తగ్గాలని. అయ్యో, దానివల్ల ఒరిగిందే ఉంది అత్తమ్మా. చెప్పండి, దానివల్ల బాధ రెట్టింపై తల్లడిల్లిపోతున్నారు. అయ్యో, ఇంకా ఆపండి. పోదల్లో చాలించండి. మరిది గారిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అవునరా బాబు, తీసుకెళ్ళారా? జాగ్రత్త జాగ్రత్త.
ప్రణామాలు దేవి. ప్రణామాలు దేవి పౌలోమి. ఆశ్చర్యంగా ఉందే, మీరు మా వద్దకు వచ్చారేమి? ఏమి దేవి, మేము మీ వద్దకు రాకూడదంటారా? ఎందుకు రాకూడదు? అవశ్యం రావచ్చు. కానీ తమరేదో కష్టంలో ఉన్నట్లున్నారు. అంతా కుశలమే కదా? అంతా కుశలంగా ఉంటే మేము మీ ముగ్గురిని ఎందుకు ఆశ్రయిస్తాము? దేవి సంతోషి తన క్రోధాగ్నితో సమస్త దేవలోకాన్ని అతలాకుతలం చేసింది. ఇది సముచితమా? దేవి దేవి ఒకవేళ మీరు ఆమెను శాంతపరచుండకపోతే ఏం జరుగుండేదో ఏంటో. దేవి పౌలోమి, అదో చిన్న సంఘటన అంతే. అలా వచ్చింది, ఇలా వెళ్ళింది. మరా మానవుని సంగతేంటి? బాధతో తల్లడిల్లిపోతున్నాడుగా. దేవి, మీ ఉద్దేశం తెలియచేయండి. మీరే చూస్తున్నారుగా, దేవి సంతోషి తన భక్తురాలు సంతోషిని కాపాడేందుకు ఎలాంటి కార్యాలకు పాల్పడుతుందో. కేవలం ప్రసాదంలో పులుపు కలిపింది అంతేగా, అందుకింత పెద్ద దండన. పులుపు వల్ల దోషమేమిటి? ఈ రుచి కూడా షడ్రుచిలో ఓ భాగమే కదా దేవి. దేవి పౌలమి, నమ్మకం గురించి ప్రశ్నించడం వ్యర్థం. దేవతలు, దేవుళ్లలో కొన్ని ప్రత్యేకతలున్నాయి, వాటిని గౌరవించాలి. ఒకవేళ సంతోషికి పులుపు నచ్చదు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మానవుని వల్ల తప్పు జరిగితే అతనికి ఇలాంటి దండన విధించడం సముచితమా? అయినా ఇదే న్యాయం. కేవలం సూచించినంత మాత్రాన అంత బాధగా తల్లడిల్లిపోవాలా? కానీ వారి వ్రతాన్ని భంగం కలిగించాలని ప్రయత్నించిన వారికి మాత్రం ఎటువంటి దండన విధించలేదు. దండన ఆ స్త్రీకి విధించుండాల్సింది కదా. మనిషి తను చేసిన పాపాన్ని అనుభవించక తప్పదు. ఆ మనిషి చేసిన పాపానికి దేవి సంతోషి తగు శిక్ష విధించారు. అయినా పౌలోమి, వివాహమైన పిదప వారిరువురూ వివాహ బంధంతో ముడిపడమే కాదు, వారిరువురూ పరస్పరం కర్మఫలంలో భాగస్వాములు అవుతారు. కలిసి జీవించాలన్న ప్రతిజ్ఞలు, 7 వాగ్దానాలు, 7 ప్రదక్షిణలు ఊరికే చేయించరు. ఒకటి మర్చిపోకండి, ఆ వ్యక్తి తన భార్య చేసిన కర్మఫలంలోనూ భాగస్థుడే. దేవి సరస్వతి, దేవి లక్ష్మి చెప్పినది ముమ్మాటికి నిజం దేవి పౌలోమి. మేము దేవి సంతోషిని తప్పుపట్టలేము. కానీ ఎన్నో మార్లు మనిషి తన ఆత్మీయులకు ఏమైనా కష్టం కలిగినప్పుడే తత్వం నేర్చుకుంటాడు. బహుశా ఇప్పుడు దేవి సంతోషి కూడా ఇదే మార్గాన్ని అనుసరించుంటారు ఈ భార్యాభర్తల విషయంలో. అలాగే దేవి, మేం మీకెటువంటి సహాయము చేయలేము. దేవర్షి, అమ్మ ఇప్పుడు వ్యర్థంగా ఆగ్రహించరు. నారాయణ నారాయణ, సత్యం సెలవిచ్చారు గోమాత. ఒకవేళ పొరపాటున వ్రతం భగ్నమై ఉంటే నేను నా భక్తుల్ని క్షమిస్తాను దేవర్షి. అంతేకాని కావాలనే చేసే కృత్యాలను ఎప్పటికీ క్షమించజాలను. ఒకవేళ ఏ మానవుడైనా నా భక్తులకు వ్యర్థ సంకటాలను కలిగించినా లేదా వారు చేసే పూజలకు విఘ్నం కలిగించినా ఆ మానవుడు పరిణామాలను అనుభవించాల్సిందే. సంతోషానికి అధిదేవతను నేను. అంటే దానర్థం ఇతరులు నా భక్తుల నమ్మకానికి ఎటువంటి విఘాతం కలిగించినా నేనప్పటికీ సంతోషంగా ఉంటానని కాదు. నారాయణ నారాయణ,
మాత, మీరు మీ భక్తురాలు ధన్యులు. కానీ మాత, మాకో విషయం అవగతం కాలేదు. కార్యం చేసింది ఆ స్త్రీ అయితే దండన విధించింది ఆమె భర్తకి. ఇలా ఎందుకు మాత? నారాయణ నారాయణ. మీ ప్రశ్నకి సమాధానం అందులో లభిస్తుంది దేవర్షి. సరిగ్గా అవసరం అయినప్పుడే ఏది దొరికి చావదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? హే మాధవి, టీ పెడుతున్నానన్నావు కదా, ఏమైంది? టీ సంగతి మర్చిపోండిక. ఇప్పుడు నేను ముసల్దానికి సంతోష్కి గుణపాఠం చెప్పే తీరాలి. ఏం చేయాలనుకుంటున్నావు? సంతోషి 16 శుక్రవారాల పాటు వ్రతం చేస్తోందండి. నేను దాని వ్రతాన్ని భంగం చేసే తీరతాను. కానీ పుల్లగా ఉన్నది దొరికి చావడం లేదే నాకు ప్రసాదంలో వేయడానికి. రెండు చుక్కలే చాలు, ఉపవాసం భంగం అయిపోతుంది. తస్సదయ్యా, మీరు నన్ను మించిపోయినవారండి. నిజమా? మీ మీదొట్టు. ఆ వ్యక్తికి తాను చేసిన కృత్యానికి దండన లభించిందా? డాక్టర్ గారు, ఇక్కడ నొప్పిగా ఉంది. చిన్నానికి తగ్గిపోతుందిలే పిన్ని. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇటువైపు తక్కువగా ఉంది. ఒక పని చేయండి, ముందు తనకి పెయిన్ కిల్లర్ ఇవ్వండి, ఆ తర్వాత టెస్ట్ రాస్తాను, చేయించండి, సరేనా? చూడండి, ఇతనికి పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేశాను. కాసేపట్లోనే నొప్పి నుండి రిలాక్స్ అవుతాడు. తరువాత రిపోర్ట్స్ వచ్చాక విషయం తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఆ మానవుడు తన భార్యకి ప్రసాదంలో పులుపు కలపమని సలహా ఇచ్చి తన పాపాల చిట్టాను తానే నింపేసుకున్నాడు. ఇది దాని పరిణామమే దేవర్షి. నేనైతే కేవలం అతని దండనని ఆరంభించానంతే. భర్తనిటువంటి కష్టంలో చూసి బహుశా ఇప్పుడు అతని భార్యలో మార్పు వస్తుందేమో. నారాయణ నారాయణ.